ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. India is renownedly announced as the diabetic capital of the world. And ప్రపంచ దేశాలతో ఒబేసిటీతో కూడా మనం ఇండియా పోటీ పడుతోంది. ఎస్పెషల్లీ చైల్డ్ ఒబేసిటీ హ్యాస్ బికమ్ అ వెరీ ఫ్రీక్వెంట్ కన్సర్న్. ఎందుకు ఒబేస్గా ఉంటున్నారు పిల్లలు అని అడగడానికి సరే జంక్ ఫుడ్ ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నవి వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ ఇండివిజువల్స్ టు కాంబాట్ దట్ హౌ డు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఒబిసిటీ అనేది యాక్చువల్లీ ఇండియాలోనే కాదండి, ఇట్స్ అన్ ఎపిడమిక్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ పాండమిక్ మనకు కోవిడ్ కంటే కూడా బలమైనది అండ్ వెస్టర్న్ ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతుందంటే డెఫినెట్లీ ఇందాక మీతో చెప్పినట్టుగా వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు పార్టీయింగ్ ఎక్కువైపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. అసలు మీరు నన్ను అడిగితే ఒక వారంలో ఇంట్లో ఫుడ్ తినడమే కష్టం అండి. కరెక్ట్. సో మీరు అన్నట్టు చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది మనకి ఇప్పుడు అందరం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి అందరికి ఉండే అపోహ పిల్లలు చబ్బీగా ఉంటే దే ఆర్ హెల్దీ. అవును సార్, ముద్దుగా ఉన్నారు చక్కగా ఉన్నారు అని ప్యాంపర్ చేస్తుంటారు. ఫీడింగ్ కూడా అలానే ఓవర్ ఫీడ్ చేస్తుంటారు. సో చబ్బీ చైల్డ్ ఈజ్ నాట్ హెల్దీ అండి. మనకి ఎప్పుడు చైల్డ్ ఈజ్ హెల్దీ నాట్ స్కిన్నీ అండి. మనం మీరు అన్నట్టు పోషకాహారాలు పెట్టుకొని మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు ఇందాక అన్నారు కదా, యాజ్ ఏ పేరెంట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలండి. ఫస్ట్ మనం ఇంట్లో ఫ్యామిలీ ప్రాక్టీసెస్ మారాలి. ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో రోజు మనము డెసర్ట్స్ లేకపోతే జంక్ ఫుడ్ తెచ్చుకుంటే హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ అవర్ కిడ్స్ టు చేంజ్? సో డెఫినెట్గా ముందు మన ఫ్యామిలీ ప్రాక్టీసెస్ మారాలండి. అండ్ నేను చెప్పినట్టుగా వాళ్ళకి న్యూట్రియంట్స్ దాని మీద అవగాహన కల్పించడం ముఖ్యం. అండ్ డెఫినెట్లీ ఇప్పుడైతే మటుకు స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉందండి, స్కూల్లో చదువుతుంది, డాడీ నాకు జంక్ ఫుడ్ పెట్టొద్దని చెప్పేశారు అంటుంది. సో దోస్ ప్రాక్టీసెస్ ఆర్ గుడ్ అండి, ఎందుకంటే వాళ్ళే మనకు చెప్తున్నారు చేయొద్దని. సో దాన్ని మనం కానీ కొద్దిగా ఎఫెక్టివ్గా చేయగలిగితే డెఫినెట్లీ చైల్డ్హుడ్ ఒబిసిటీ వలన ఇట్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఫ్యూచర్లో దే ఆర్ ల్యాండింగ్ అప్ యాజ్ యూ టోల్డ్ విత్ డయాబెటీస్ అండ్ అదర్ డిజీజ్ ఆర్డర్స్.